తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తేనే ప్రత్యేక రాష్ట్రం. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్య. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మితో పేదల పెళ్లిళ్లకు బీఆర్ఎస్ సర్కార్ ఆసరా. మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెల్లడి. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి పర్వాలేదు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ వెల్లడి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు. చిత్రకూట మండపంలో అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు కోసం బీజేపీ విశ్వ ప్రయత్నం చేయగా కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారని దోషం చెప్పారు. భారతదేశం అభివృద్ధి చెందాలని మోదీ కలలు సాకారం అవుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం ఇంకా కొనసాగుతోందని, యుద్ధ సమయంలో ప్రవాస భారతీయులతో పాటు పలు దేశాల వారిని స్వదేశాలకు తెచ్చిన ఘనత మోదీదేనని కొనియాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా ఎదుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ నియోజకవర్గంలో అందరి సహకారంతో కాషాయ జెండా రెపరెపలాడాలని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రధాని మోదీ నినాదంతో ముందుకు వెళ్లాలని డాక్టర్ చెన్నమనేని వికాస్ పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా కోనరావుపేట మండలానికి వచ్చిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దీపా దంపతులకు మారుపాక, సుద్దాల, పల్లిముక్త, నాగారం గ్రామాల మహిళలు, ప్రజలు, యువత మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కారు మబ్బులు తొలగి కమలం వికసిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రం, వేములవాడ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, వేములవాడ అర్బన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మారిపోయింది, కొత్త గాలి వీచుతుంది. అది బీజేపీ గాలి. ఈ గాలి పెద్దగై రాబోయే కాలంలో ప్రభంజనం కాబోతుంది. వేములవాడలో సంచలనం కాకపోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దక్షిణ కాశీలో కాషాయ జెండా ఎగిరేయడానికి కసితో ఉన్నారు. మీ జోష్తో రాబోయే రోజుల్లో ప్రత్యర్థుల హోష్ పోవాలని నేను కోరుకుంటున్నాను. మనందరి నినాదం సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నరేంద్ర మోడీ గారి నినాదం మనం పల్లె పల్లె మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక చాలా గొప్ప నినాదం. అందరూ బాగుండాలి, అందరూ సహకారం కావాలి. ఇదే నినాదంతో మనం గ్రామాల అభివృద్ధి, మహిళా సాధికారత. అప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే తప్ప తెలంగాణ ఏర్పడేటువంటి ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లు పెడితేనే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. వాళ్ళు బిల్లు పెడతామన్నారు ప్రత్యేక తెలంగాణ కోసం, మనం మద్దతు ఇవ్వాలి. కానీ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన మిత్రులు వాళ్ళ అభిప్రాయం వేరే ఉండింది. మనం ఇక్కడ బలంగా లేవు తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చినప్పుడు మీకు ఎన్నో విషయాలు తెలియదు, చాలా మంది తెలియదు. త్వరలోనే ఆ విషయాలన్నీ సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో నేను బహిర్గతం చేద్దామనుకుంటున్నాను.
ఎన్నో సందర్భాలు సుష్మా స్వరాజ్ గారు మన నాయకురాలు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమె కంట తడిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లోక్సభలో కూడా మీరు చూసినారు, తెలంగాణ కోసం కాల్చుకుని చనిపోవడం, విషం దాగి చనిపోవడం, తల్లిదండ్రుల మధ్యనే కాళ్ళు చేతులు కొట్టుకుని చనిపోయినటువంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల మాదిరి కాదు కాబట్టి లోక్సభ ద్వారా ఆమె మన పిల్లలందరినీ కూడా కోరింది, మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలంగాణ కోసం బ్రతకాలి 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 అని. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఎంతో మంది పేదల పెళ్లిలకు ఆస్వాదం ఇస్తోందని మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో 69 మంది లబ్ధిదారులకు 69,08,004 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు, తాగునీరు నిరంతరం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆడబిడ్డలు పురిటి నొప్పులతో ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లి డెలివరీ అయిన తర్వాత డబ్బుతో పాటు కేసీఆర్ కి అందజేస్తున్నారని కొనియాడారు. అందుకోసం ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. గతంలో తండాలు, పట్టణాలు ఏ విధంగా ఉండేవి, నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చెందాయో అంతా గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ ఇమాన్యుయల్, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు కళ్యాణి లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి వార్డుని అభివృద్ధి చేస్తున్నారు. సీఎం గారి ద్వారా 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి మహబూబాబాద్ పట్టణాన్ని రూపురేఖలు మారుస్తున్నారు. మరి మన మహబూబాబాద్ పట్టణం అంటే వరంగల్, ఖమ్మంకి ధీటుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా అక్కలు, నా చెల్లెలు, దయచేసి మీరే బలోపేతారు. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మహిళా సోదరులందరికీ తెలియజేస్తున్నా, మీకు కేసీఆర్ గారి అండ ఉంటుంది. మహబూబాబాద్ శాసనసభ ఓకే సార్, ఓకేనా? 58 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాం. దానికి 45,32,25,132 రూపాయలు మనము మీకు అందజేయడం జరిగింది. సో మీరందరూ మరోసారి ఆ భగవంతుని ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. రూపాయలు చేశాం, వంట మార్పు చేశాం. ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరే వాడి చేతిలో పడితే ఆగమైతాం. కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేసే బాధ్యత మన అందరిపైన ఉంది. కొంతమందికి తెలియదు, చెక్కులు తీసుకోబోతున్నారు, రైతు బంధు తీసుకోబోతున్నారు, ఆసరా పింఛన్ నెల నెల తీసుకుంటున్నారు, కానీ ఏ గుర్తో తెలియదు. దయచేసి కారు గుర్తు గుండెలో పెట్టుకోవాలి. కేసీఆర్ను గుండెలో పెట్టుకుంటేనే మన అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీ అందరికీ నేను మనసావాచ కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. ఎవడైనా ఇచ్చారా? మన పేదవాడి ఇంట్లో ఒక కళ్యాణం జరిగితే ఒక మన చుట్టమో, మన బావో, మన మామో, మన అన్నో వచ్చేసి 500, 1000 రూపాయలు చదివిస్తే అది బుక్లో రాసుకుంటాం. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిగినప్పుడు మళ్ళీ మనం ఇస్తాం. కానీ అలాంటి ఒక మేనమామగా, ఒక పెద్దన్నయ్యగా నా పేదవాడికి ఏదో కొంత సాయం చేయాలి అని చెప్పేసి 1,00,110 ఇస్తున్న ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ తెలుసు మీకు, అన్నీ మాకంటే ఎక్కువ తెలుసు మీరు. కాబట్టి దయచేసి మీరందరూ సుఖశాంతులతో ఉండి ఆరోగ్యాలతో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మీరు సంతోషంగా ఉండాలి. మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే ఓటేసి మూడోసారి ముచ్చటగా మనం కేసీఆర్ను సీఎం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీకు భోజనాలు పెడదాం అనుకున్నాం. కానీ వలిమిడిలో ఇవాళ భోజనాలైనా అవుతున్నాయి. మీరు అందరూ కడుపు నిండా భోజనాలు చెప్పి మంచిగా మంచి మనసుతో దీవించుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరవలేందని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మారుతి వరుణ్ నెక్సా షోరూమ్ లో 70 మంది ఉపాధ్యాయులను వరుణ్ నెక్సా మేనేజర్ మధు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్ తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్ వ్యవహరించారు.
రిటైర్డ్ సీనియర్ ఉపాధ్యాయులు రమణస్వామి, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శులు శివనాగమణి, మల్లేశం, గోపాలకృష్ణ, గోపి, ఉపాధ్యాయులు, నెక్సా షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సన్మానిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం 75 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో సన్మానించారు. వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు సేవారంగంలో ఇదే విధంగా ముందుకెళ్లాలని, ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని, తద్వారా సమాజానికి హితం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఏపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా పక్షాన భావిస్తూ వాళ్ళందరికీ కూడా నెక్సా షోరూంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సందర్భంగా నెక్సా షోరూం నుండి ఉపాధ్యాయులను సన్మానించడం బీసీటీయూ పక్షాన మేము గర్విస్తున్నాము. ఉపాధ్యాయులను గుర్తించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడం, వారిని ముందు పథంలో నడపడమే అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయులు ఇక్కడ వరుణ షోరూంలో వెహికల్స్ తీసుకున్న సందర్భంలో వారు ఉపాధ్యాయులకు కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. షోరూంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మధు యాదవ్ గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం, టీచర్స్ని సత్కరించుకోవడం అనేది. ఈరోజు నెక్సా షోరూం నిజామాబాద్ మాదానగర్లో దాదాపుగా 75 మంది టీచర్లను సన్మానించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము 10 మందితో స్టార్ట్ చేసి ఈరోజు మనము 100 మంది దాకా వెళ్ళడం జరిగింది. ఇలాగే టీచర్లందరూ కూడా సహకరించాలని, ఇలాగే మేము అందరినీ కూడా సన్మానిస్తామని కూడా కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. టీచర్లు బాగా చెప్తారు, మంచిగా చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడంతా కొత్త టెక్నిక్స్ అలవాటు పడుతున్నారు. అవన్నీ కూడా ఉపయోగించుకొని పిల్లవాళ్ళు ఏంటంటే భయపెట్టడం కాకుండా మరి మన కరికులం సిస్టమ్ అనేది డిఫరెంట్. కొట్టకూడదు, తిట్టకూడదు, చేయకుండా మీరు పిల్లల్ని ఎట్లా ట్రాక్టర్ తీసుకొస్తాం అనేది అదే మనకి ఎక్కగని కానీ తొలిపెట్టి కానీ ఉన్నది కానీ ఇవన్నీ గత ట్రైనింగ్ తీసుకున్నారు. ఆన్గోయింగ్ ట్రైనింగ్స్ మొత్తం తెలుసుకోవడం. ఈ ట్రైనింగ్స్ అన్నింటిలో కూడా మీరు మీ యొక్క మేధస్సుని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని తెలియని విషయాలు తెలుసుకోండి. హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు ప్రతి ఒక్క టీచర్ కింద వాళ్ళు డెవలప్ చేసుకుంటూ మనం వాళ్ళందరినీ వాళ్ళని మంచి పౌరులుగా గుడ్ టీచర్స్ 10వ క్లాస్ నుంచి మన చేతి నుంచి బయటకు వెళ్ళిపోతే వాడు నచ్చుకున్నాడు అంటారు. ఇప్పటికీ మీ పిల్లలు మీ ఇంట్లో చదువుతున్న పిల్లలు మన చూస్తున్నాం. మనం రానున్న కృష్ణాష్టమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయం వద్ద గల చిత్రకూట మండపంలో అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను మంగళ వాయిద్యాల నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకువెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాల అనంతరం ఈ వేడుకను నిర్వహిస్తున్నామని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీమాన్ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు, నిత్యం హోమం ఉంటాయని తెలిపారు. సప్తాహ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించాలి అనేటువంటి సంకల్పాన్ని మా వైదిక బృందం తీసుకుని రాగానే దీనికి దేవస్థాన పాలనా సిబ్బంది అంతా కూడా వారు సహకరిస్తూ ముఖ్యంగా
దేవస్థానం ఈవో గారు ఇక్కడ తగిన విధంగా ఇది చేసుకోవడానికి తగిన వసతి సౌకర్యం అన్నీ కూడా అంటే దేవస్థానం నుంచి ఇక్కడ ఈ భాగవత సప్తాహానికి కావలసినటువంటి మొత్తం సమస్త ద్రవ్యాలను కూడా అన్నింటినీ అందిస్తూ చాలా వారు కూడా ఇతోధికంగా ఈ భాగవత సప్తాహ వైభవంగా జరగడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి మంగళాశాసనాలు ఉంటాయి అని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి చేస్తూ మరోవైపు నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు. నియోజకవర్గంలోని శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 16,000 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 40,000 మందికి పెన్షన్లు సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని అన్నారు. కేవలం మాయ మాటలు చెప్పడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పరిమితమయ్యాయి తప్ప అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ను చూసి ఓర్వలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని బలపరచాలని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, శ్రావణ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టకుండా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ బిడ్డలనే భావించి ఇలా అంతమందికి కళ్యాణ లక్ష్యం ఇస్తున్న ముఖ్యమంత్రి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ దేశంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడ కళ్యాణ లక్ష్యం లేదు. ఇలా బీజేపీ 27 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,01,16 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఒక కేసీఆర్ ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఒక కుక్కడపల్లి కాంగ్రెస్ కి కళ్యాణ లక్ష్మి 5 ఏళ్లలో 15,000 మందికి ఇచ్చాము. ఇప్పటి 15,000 కుటుంబాలకు ఇచ్చాము. మరి ఇలా బీజేపీ వదులుతున్నారు, కాంగ్రెస్ వదులుతున్నారు, మేము ఇస్తామని మన రాష్ట్రం నిర్మాణం కళ్యాణ కేసీఆర్ గిట్టు అద్దాలు పింఛన్లు 44,000 మందికి ఇస్తారు. పెళ్లి చేసుకున్న 6 నెలల్లో కూడా తల్లి పేరు మీద చెక్కులు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా కళ్యాణ లక్ష్మి లేదు, ఒక కర్ణాటక లేదు. అది 50,000 ఇస్తారు. కర్ణాటక మహారాష్ట్ర అసలే లేదు, బీజేపీ పరిపాలించే రాష్ట్రం, కాంగ్రెస్ పరిపాలించే అసలే లేదు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. రేపు ఓటు వేసేటప్పుడు మరి ఇంత గొప్ప ఆలోచనతో ఆడపిల్ల పెళ్ళైతే ఒక మేనమామగా ఇలా మీకు విషయాలు ఇస్తున్నప్పుడు ఓటేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. అంతేనా అసలు విశాఖపట్నంలో ఎక్కువ ఆలోచన చేసుకోవాలి మీరు. మరి ఇంతమందికి ఇచ్చినటువంటి 125 మందిలో 90 మంది మీరే ఉన్నారు. నా నేమ్ పద్మా తూర్పు. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ చెక్ తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంటే యాక్చువల్లీ మేము కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నాకు ఇది సపోర్ట్ అవుతుంది అని ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఓటు ఇయర్ కార్ గుర్తుగా ఇద్దాం అనుకున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓట్. నేను 23 ఇయర్స్లో ఇదే నేను ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్. కేసీఆర్ గారికి అండ్ కేటీఆర్ గారికి నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇక్కడున్న ప్రజలందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నాను అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండల కేంద్రంలో 20 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నల్గొండ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావతి రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం అంబా భవానీ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత జనార్దన్ రావు, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, నాగార్జున రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజనేని వెంకటేశ్వరరావు, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, భగవంతరావు, విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సాయమ్మ కాశన్న, ఎంపీటీసీ రాధికా కృష్ణ, బాదముని శ్రీనివాస్ గౌడ్, గిరమోని శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ బలముల తిరుపతయ్య, జయపాల్ నాయక్, రవీందర్ నాయక్, మోతీరాం, లచ్చ తదితరులు పాల్గొన్నారు. भगवती पढ़ रो तार कोरी का गेलपु करू क्योरो तोन आवाजे साल्या तार खमती हाल घालून क्योरो वर गेलपु रकाडस्तो तोनी भी पांच जबर पाडा चाहिए मेरी आशा जगदंबा वाई सायन सकाई रकाडे हरो भरो రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో అకాల వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. చేవెళ్ల మండలం దేవరంపల్లిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏట్ల ఎర్రవల్లి, తిమ్మారెడ్డిగూడ, తాళ్లపల్లి, నాగర్గూడ గ్రామాలలో మూసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలెవరూ వాగులను చూడడానికి వెళ్లవద్దని ఏట్ల ఎర్రవల్లి సర్పంచ్ అనితా సురేందర్ రెడ్డితో పలికారు. ప్రజలు కరెంటు స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని కోరారు. భారీ వర్షాల వల్ల ఏట్ల ఎర్రవల్లి, దేవరంపల్లి రాకపోకలు నిలిచిపోయాయి. అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాలకు వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండల కేంద్రంలోని 2వ డివిజన్ పార్టీ వంగపాడులో నియోజకవర్గ నాయకుడు కేఆర్ నాగరాజు పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ కాలనీలో గుడిసెవాసుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలను మోసం చేస్తోందని మండిపడ్డారు. హామీలను నీరుగారుస్తున్న ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, 65వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోలేపాక అశోక్, వంగపహాడ్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అరికిల్ల సుమన్, నర్మెట్ట సునీల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అందరికీ కాంగ్రెస్ వందనాలు. ఈరోజు మా యొక్క యూత్ మరియు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లైను తర్వాత ఇచ్చే పథకాలను ఉద్దేశించి చక్కటి పథకాలతో ముందుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడున్న యువత ప్రతి మహిళ అందరూ కలిసి ఈరోజు సోనియమ్మకు, ఖార్గే గారికి, అలాగే మన ఎస్సీ ఎస్టీ సప్లైన్లో ఉన్న అందరి అధికారులకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు బ్రతకాలంటే కాంగ్రెస్ ద్వారానే బతకగలుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఉదాహరణ వంగపాడును తీసుకుంటే వంగపాడు గ్రామంలో కమిషనరేట్లు అంటే ఎప్పుడైతే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అని దీన్ని అన్నింటినీ తీసుకెళ్లి విలీనం చేశారు. ఎక్కడ చూసినా కూడా సరైన సదుపాయాలు లేవు. ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. అలాగే కరెంటు కూడా 24 అవర్స్ ఉండలేదు. ఇంకపోతే డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే చాలా దారుణంగా ఉన్నది. నామకే వాస్తే ఎస్సీ దళితుల వాడలలో అక్కడిక్కడ సిమెంట్ బినామీ పేర్లతోని సిమెంట్ రోడ్లు వేసి వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడతలేదు. చాలామంది అభివృద్ధి చేసినాం అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది? డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇప్పటివరకు. దళిత బంధు అన్నారు. దళిత బంధు ఒక్కరికి కాదు, అందరికీ రావాలి. దళితులంతా బలహీనులు, చాలా వీధస్తులు. వాళ్ళందరికీ దళిత బంధు అనేది అందరికీ రావాలి. బీసీ బంధు అనేది బీసీలందరికీ రావాలి. వాళ్ళు మనుషులు కారా? ఒకరికి మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి, మీ పార్టీలో ఉన్న దొంగలకు ఇచ్చి మీరు చేతులు దులుపుకొని ఈ అప్పును కూడా మళ్ళీ మా పైన వేస్తున్నాం. ఈ అప్పు ఇది ఎక్కడిదో కాదు సోదరులారా. ఈ డబ్బు మనయే. ఎక్కడి ఆయన సొంత ఫామ్ హౌస్లోకి వెళ్ళో లేకుంటే వాళ్ళ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి తెస్తలేరు. ఏదైతే ఈ మనకిచ్చే ఏవైతే బంధులు అని దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇవన్నీ పెద్ద మోసం. దయచేసి మోసగాల మాట నమ్మకండి. మీరు తప్పనిసరిగా మీకున్న అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో తప్పనిసరిగా తగిన బుద్ధి చెప్పి ప్రభుత్వాన్ని పారదోలాలి. బీఆర్ఎస్ అనే ప్రభుత్వం హైదరాబాద్ లోని చందన్గుట్ట పోలీసుల సహకారంతో కార్ల యజమానులను మోసం చేసి ₹1 కోట్ల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నామని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సిహెచ్ రూపేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రెంటే కార్ బిజినెస్ ఓనర్ నోగుల సాయిరాం, మొహమ్మద్ అస్లాం నవాజ్ అనే 2 వ్యక్తులను పట్టుకున్నామని అన్నారు. యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సులభంగా డబ్బు సంపాదించడానికి వారి వాహనాలను నిందితుడికి తాకట్టు పెట్టేవారని అన్నారు. నిందితుల నుంచి ఆయా కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చందన్గుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ కే గుర్నా, డిఐకే రఘుకుమార్ తో పాటు సిబ్బంది సహకారంతో నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. కేసు బుక్ చేయడం జరిగింది. మహమ్మద్ అస్లాం నవాజ్ అనే అతను చాలా మంది దగ్గర ఇండివిజువల్ ఓనర్స్ దగ్గర 4 వీలర్స్ రెంట్కి తీసుకొని ఈ రెంటల్ బిజినెస్ నడిపిస్తా ఉన్నాడు. సో ఈ రెంటల్ బిజినెస్ లో మొదట్లో ఒక 2-3 మంత్స్ వాళ్ళకి పర్ మంత్కి ఒక 20,000, 30,000 రెంట్ లాగా ఇచ్చి దాని తర్వాత ఒక్కొక్క వెహికల్ ని వేరే వాళ్ళ దగ్గర అమ్మడం జరిగింది. సో అలా దాదాపు ఒక 8 వెహికల్స్ ని డిఫరెంట్ వ్యక్తులందరికీ కూడా అమ్మడం జరిగింది. కొన్ని వెహికల్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా అమ్మడం జరిగింది. సో కొద్ది రోజుల తర్వాత ఈ రెంట్ రాకపోయేసరికి ఓనర్స్ అడిగితే అతను సమాధానం దాటవేసి అతను వేరే రాష్ట్రానికి పారిపోయాడు. సో మా కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసి దాదాపు 8 వెహికల్స్ మహారాష్ట్ర నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, అలాగే తెలంగాణలో వివిధ జిల్లాల నుండి కూడా ఏవైతే ఈ వెహికల్స్ ని దొంగతనంగా అమ్మాడో ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు 8 వెహికల్స్ రికవరీ చేశాము. దానిలో చాలా కొత్త మోడల్స్ ఉన్నాయి. అలాగే వాటి వాల్యూ దాదాపు ₹1,20,00,000 ఉంటుంది. సో ఈరోజు మహమ్మద్ అస్లాం నవాజ్ని మరియు అలాగే ఈ 8 వెహికల్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే ఏదైనా వెహికల్స్ కొనేటప్పుడు కానీ ప్రాపర్గా యాక్చువల్ ఓనర్ దగ్గర నుండే తీసుకోవాలి. అంతేగాని ఎవరైనా వచ్చి తక్కువ ధరకి 10 lakhs ఉండే వెహికల్ 3 lakhsకి వస్తుంది, 2 lakhsకి వస్తుంది అంటే నమ్మి తీసుకుంటే ఇప్పుడు దాదాపు 8 మంది మేము ఎక్కడైతే వెహికల్స్ రికవరీ చేసామో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 3 లక్షలకి 4 లక్షలకి వెహికల్ కొనుక్కున్నారు. అది చూస్తే దొంగ వెహికల్.
సో అలా మీ డబ్బులు పోతాయి, అలాగే మీ పైన కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కూడా అత్యాశకు పోకూడదు, ఏదైనా కూడా తక్కువ ధరకు రాదు. కరెక్ట్ గా దాన్ని తెలుసుకొని ఓనర్ని తెలుసుకుని తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తేనే ప్రత్యేక రాష్ట్రం. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్య. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మితో పేదల పెళ్లిళ్లకు బీఆర్ఎస్ సర్కార్ ఆసరా. మహబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెల్లడి. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరవలేదు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ వెల్లడి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు. చిత్రకూట మండపంలో అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం. ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.